ఓకే మా. నా స్క్రీన్ షేర్ అవుతుందా? నో సార్. అవునా, 1 మినిట్ మా, షేర్ చేస్తాను. ఇప్పుడు చూడండి. షేర్ అవుతుందా? ఇక్కడ దగ్గర మన స్క్రీన్ కనిపిస్తుందా? హలో, రాజేష్, సార్. నా స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తాను సార్. మరి ఏమ్మా ఎవరు ఆన్సర్ చేయరు? ఇప్పుడు కనిపిస్తాను సార్. ఓకే ఓకే. సో ఓకే అమ్మా, నెక్స్ట్ మనం లాస్ట్ టైం టీ ఫ్లిప్ ఫ్లాప్ మనం స్టాప్ చేసాం కదా. సో టీ ఫ్లిప్ ఫ్లాప్ లో మనకి కొద్దిగా ఒక చోట మనకి ఇష్యూ వచ్చింది కదమ్మా. సో అది ఒకసారి డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఇక్కడ టీ ఫ్లిప్ ఫ్లాప్ గుర్తుందమ్మా అందరికి? వాట్ ఈస్ మీన్ బై టీ ఫ్లిప్ ఫ్లాప్? టీ అంటే ఏంటిమ్మా? వాట్ ఈస్ మీన్ బై టీ ఫ్లిప్ ఫ్లాప్ మా? టీ ఈజ్ నథింగ్ బట్ టాగల్, ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ సో మనకి జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో టీ వచ్చే జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో 1 1 తీసుకున్నాం కదా. సో ఇక్కడ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఓపెన్ చేస్తాను 1 మినిట్. సో జేకే ఫ్లిప్ ఫ్లాప్ వెర్ ఇట్ ఇస్ సార్. ఓకే, సో ఇక్కడ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఉంది కదా. సో ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో మనకి 1 1 కండిషన్ ఏమొచ్చిందిమ్మా? సో 1 1 కండిషన్ ఏమొచ్చింది ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో? సో మనకి 1 1 కండిషన్ టాగల్ వచ్చింది, రైట్? సో ఈ 1 1 కండిషన్ టాగల్ ని మనం అక్కడ టీ ఫ్లిప్ ఫ్లాప్ లో చూస్తామమ్మా. సో ఈ టాగల్ కండిషన్ ని మనం ఎలా దీన్ని రెడ్యూస్ చేయొచ్చు, రిడక్షన్ ఎలా చేయొచ్చు, సో అనేది అక్కడ టీ ఫ్లిప్ ఫ్లాప్, టాగల్ ఫ్లిప్ ఫ్లాప్, ఓకేనా? సో టీ ఈజ్ నథింగ్ బట్ టాగల్ ఫ్లిప్ ఫ్లాప్. సో లెట్ మీ గో టు దట్ టీ ఫ్లిప్ ఫ్లాప్. సో ఇక్కడ టీ ఫ్లిప్ ఫ్లాప్, ఓకేనా, సేమ్ మా జేకే ఇదంతా కంప్లీట్ సర్క్యూట్ జేకే సర్క్యూటే. సో జేకే సర్క్యూట్ లో టీ ఇస్తాడు మన, దట్స్ ఇట్, ఓకేనా? టీ ఈజ్ నథింగ్ బట్ మనకి డి ఫ్లిప్ ఫ్లాప్ ఉంది కదా. డి ఫ్లిప్ ఫ్లాప్ లో మనం ఏం చేస్తాం, జస్ట్ ఇక్కడ అండ్ గేట్ నాట్ గేట్ కనెక్ట్ చేస్తాం. సో ఇన్స్పైట్ ఆఫ్ నాట్ గేట్ వీఆర్ కనెక్టింగ్ ద డైరెక్ట్ J2, we are connecting directly the J1 to the K. Okay. లేదు సార్ అక్కడ డేటా లేదమ్మా, ఇక్కడ డేటానా? హలో మంజుల, వేద సార్ అక్కడ, మంజుల కాదు. మా మ్యూట్ చేసుకోండి మా. ఎవరు వేదా? సార్ సార్ ఓకే అమ్మా, నీ పేరు మంజుల వేద అని చూసి నేను మంజులని పిలుస్తున్నా. ఓకే. సో నో మా, ఇక్కడ చూడండి. యాక్చువల్ గా మనకి టీ ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటంటే, మన డి ఫ్లిప్ ఫ్లాప్ తెలుసు కదా. సో డి ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ నథింగ్ బట్ డేటా ఫ్లిప్ ఫ్లాప్. సో డేటా ఫ్లిప్ ఫ్లాప్ మనకి ఇక్కడ నాట్ గేట్ వస్తుంది కదా. సో సేమ్ మా, బట్ ఏమంటే మనం అక్కడ డి ఫ్లిప్ ఫ్లాప్ లో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేస్తాం, ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటున్నామంటే ఇక్కడ నేను డి ఫ్లిప్ ఫ్లాప్ ఓపెన్ చేస్తాను. సో డి ఫ్లిప్ ఫ్లాప్
సో ఇక్కడ డి ఫ్లిప్ ఫ్లాప్ చూడండి. కనిపిస్తుందమ్మా డి ఫ్లిప్ ఫ్లాప్. సో డి ఫ్లిప్ ఫ్లాప్ లో మనం ఏం చేసాం, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ కంప్లీట్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ కి మనకి ఇక్కడ నాట్ గేట్ ఇస్తాం. ఓకేనా. బట్ మన టీ ఫ్లిప్ ఫ్లాప్ లో ఎలా అంటే, ఓకేనా, మన టీ ఫ్లిప్ ఫ్లాప్ లో సో జస్ట్ మనకి సేమ్ ఓకేనా. బట్ ఇక్కడ మనం ఎస్ఆర్ ప్లేస్ లో మనం జేకే ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేయాలి. బట్ ఇక్కడ నాట్ గేట్ యూజ్ చేయకుండా డైరెక్ట్ గా కనెక్ట్ చేయాలి ఈ టాగల్ ఫ్లిప్ ఫ్లాప్ ని. ఓకేనా టీ. సో నౌ మన కేసు ఏంటంటే, ఇక్కడ మనం టూ ట్రూత్ టేబుల్స్ తీసుకోవాలి ఒకటి వచ్చేసి ట్రూత్ టేబుల్ ఫర్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఓకేనా. ట్రూత్ టేబుల్ ఫర్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ వచ్చేసి మనకు ఆల్రెడీ జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో ఇది ఉంది. సో ఇక్కడ చూద్దాం. సో ట్రూత్ టేబుల్ ఫర్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఇదమ్మా. ఓకేనా. సో ఇది కంప్లీట్ గా అక్కడ తెచ్చేసుకుందాం. సో ట్రూత్ టేబుల్ ఫర్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ చూడండి, మొత్తం క్యూఎన్ బార్ టాగల్. ఓకే. సో క్యూఎన్ ఓకేనా. సో ఈ ట్రూత్ టేబుల్ ఫర్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ మనకి అక్కడ తీసుకున్నాం ఇక్కడ. సో టీ ఫ్లిప్ ఫ్లాప్ లో. సో తర్వాత మనకి టీ ఫ్లిప్ ఫ్లాప్ లో జేకే ట్రూత్ టేబుల్ యూజ్ చేసాం కదా. సో సేమ్ మనకి ఫ్యూచర్ అప్డేషన్ టేబుల్ వచ్చేసి మనకి జేకే ఫ్లిప్ ఫ్లాప్ నుంచి యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి. సో 0 మనకి టీలో ఒకటే ఇన్పుట్ కదా ఏమ్మా బేబీ ప్రవళిక. టీ ఫ్లిప్ ఫ్లాప్ లో మనకి ఒకే ఇన్పుట్ ఉంది కాబట్టి సో మనకి ఇక్కడ ఏదో 0 ఆర్ 1 2 కండిషన్స్ మాత్రమే పాస్ చేస్తాం కదమ్మా. కరెక్టేనా? సో మనకి ఒక ట్రూత్ టేబుల్ తీసుకుందాం. మనకి యాక్చువల్గా నేను ఇక్కడ ట్రూత్ టేబుల్ డ్రా చేయలేదు. సో ఇక్కడ నేను డ్రా చేశాను క్లాక్. ఓకే. టీ ఫ్లిప్ ఫ్లాప్. ఓకేనా. సో క్లాక్ టీ ఫ్లిప్ ఫ్లాప్ క్యూ బార్. ఓకేనా. సో మనకి ఆల్రెడీ ఇక్కడ మనకి క్లాక్ వచ్చేసి ఏదర్ 0 ఉంటే వాట్ ఎవర్ ద టీ మే బి. ఓకే. ఏదర్ 0 ఆర్ 1. సో వాట్ విల్ బి ద క్యూ అండ్ క్యూ బార్? సో దట్ విల్ బి క్యూఎన్, రైట్. సో మేబీ మనం క్యూఎన్ గా డిజైన్ చేసేసుకుందాం. వాట్ ఎవర్ ద ఇన్పుట్స్ మేబీ, సో దట్ విల్ పాస్ టు ది అవుట్పుట్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ కేస్ మా. సో సెకండ్ కేస్ ఏంది, మనకు క్లాక్ 1 అయ్యి ఉండాలి. సో టాగల్లో మనకి 0 ఆర్ 1. ఓకేనా. 2 ఇన్పుట్స్. సో ఈ కేసులో మనకి ఇది ట్రూత్ టేబుల్ ఫర్ టీ మా. ఓకేనా. ట్రూత్ టేబుల్ ఫర్ టీ. సో ఇక్కడ 10కి ఏమొచ్చిందమ్మా జేకేలో? సో 10కి చూసుకుంటే 10నే వచ్చింది. ఓకే. సో మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ 0 అమ్మా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టీ ఇన్పుట్ వచ్చేసి 0 అయింది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీ 0 తీసుకుంటే, ఓకేనా. సో జేకే ఏమవుతాయమ్మా? జే ఈజ్ ఆల్సో 0, కే ఈజ్ ఆల్సో 0. ఓకేనా. జేకే 0 0 అవుతాయి. సో 0 0 అయితే మనకి ఏమొస్తుంది అవుట్పుట్? 0 1, రైట్. 0 1 1 0. సో 2 కేసెస్ వస్తాయి కదమ్మా. అర్థమైందా? హలో వేద, రాజేష్. అర్థమైందమ్మా? సో సో 0 తీసుకుంటే ఇక్కడ మనకి సర్క్యూట్ టీ ఈక్వల్స్ 0. సో ఇక్కడ మనకి జేకే సర్క్యూటే కాబట్టి సో టీ 0 ఇక్కడ పాస్ అవుతుంది, సేమ్ ఇక్కడ కూడా పాస్ అవుతుంది కింద. సో 0 0 కేస్, జే 0 కే 0. సో 0 0 కేసులో మనకి ఏమొచ్చింది ఇక్కడ మా జేకే ఫ్లిప్ ఫ్లాప్ ట్రూత్ టేబుల్లో. సో ఏదర్ 0 1 ఆర్ 1 0 అవుట్పుట్. సో ఇక్కడ రాసేసుకుందాం 0 1 1 0. ఓకే. అయిపోయింది. ఫస్ట్ కేసు అయిపోయింది. సో సెకండ్ కేసు 1. సో 1 ఇక్కడ ఇన్పుట్ ఇచ్చారంటే, ఓకేనా, గ్రీన్ తీసుకుంటాను. సో 1 ఇక్కడ ఇన్పుట్ ఇచ్చారంటే జే కూడా 1 అవుతుంది, కే కూడా 1 అవుతుంది. ఓకే. సో 1 1 కేసులో ఏమొస్తుంది అమ్మా? క్యూఎన్ బార్ టాగల్. సో డైరెక్ట్ గా నేను క్యూఎన్ బార్ రాసేస్తాను. ఓకే. కానీ ఇక్కడ మనకు ఒక కేసు ఉంది అమ్మా. సో 1 0 0 1 మనం ఏం రాయొచ్చు? మెమోరీ ఇస్ నథింగ్ బట్ క్యూఎన్. ఓకేనా. సో క్యూఎన్ బార్. అర్థమైందా?
సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్యూచర్ అప్డేషన్ టేబుల్ డిజైన్ చేయాలి అమ్మా. సో ఫ్యూచర్ అప్డేషన్ టేబుల్ ఎలా డిజైన్ చేస్తారంటే చూడండి. సో ఫ్యూచర్ అప్డేషన్ టేబుల్ లాస్ట్ టైం నేను చెప్పాను కదా. సో బట్ ఏమంటే కొద్దిగా అక్కడ మనకి 0 వచ్చింది కాబట్టి రాంగ్ వచ్చింది. సో ఇప్పుడు క్లియర్గా చెప్తాను మీకు, నో ఇష్యూ. సో ఇక్కడ చూడండి. సో ఫ్యూచర్ అప్డేషన్ టేబుల్లో మనం ఎలా తీసుకోవాలి, ఇన్పుట్స్ వచ్చేసి క్లాక్, టాగల్, ఓకేనా, qn+1, వేర్ qn ఈజ్ నథింగ్ బట్ స్టేట్ సార్. ప్రెసెంట్ స్టేట్. ఓకేనా, మీరు ఆన్సర్స్ ఇవ్వాలి అమ్మా. సో qn+1 ఈజ్ నథింగ్ బట్ ఫ్యూచర్ స్టేట్. ఫ్యూచర్ స్టేట్. ఫ్యూచర్ స్టేట్. ఓకే. సో ఇక్కడ మనకి సో టాగల్ తీసుకుంటే టాగల్ మనకి ఇక్కడ మీరు ఇక్కడ దీన్ని కంపేర్ చేయాలి అమ్మా. సో ఎలా కంపేర్ చేయాలంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆరెంజ్ తీసుకున్నాను, ఈ టాగల్ కంపేర్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇన్పుట్ ఏముంది, డోంట్ కేర్. సో డోంట్ కేర్ లో మనకు అవుట్పుట్ ఎంత వచ్చింది, qn బార్. ఓకేనా. సో qn బార్ డైరెక్ట్ గా వేసేసేయండి. ఓకేనా. సో తర్వాత మనకి 0. సో ఇక్కడ 0 ఇక్కడ కంపేర్ చేయండి మా 0. సో 0 కి ఏమొస్తుంది, 0 ఇక్కడ 0, సో ఇక్కడ కూడా 0. సో 0 కి qn. సో సేమ్ qn పాస్ చేసేయండి. సో లాస్ట్ టైం మనం ఇక్కడ 0 పెట్టాం కదా, అదేమ్మా ఇక్కడ రాంగ్. సో ఇక్కడ యాక్చువల్గా మనకి టూ డిఫరెంట్ అవుట్పుట్స్ వస్తాయి. సో మనకి ఇక్కడ qn మా, ఓకేనా, qn డైరెక్ట్ గా పాస్ చేయాలి. అర్థమైందా ఇది? సో ఇక్కడ చూడండి, లాస్ట్ టైం మనం 0 పాస్ చేసాం, అందుకే మనకి అవుట్పుట్ రాంగ్ వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ మనకి 2 ఇన్పుట్స్ ఉన్నాయి కదా. సో 2 అవుట్పుట్స్ ఉన్నాయి, 0 1 1 0. సో ఇక్కడ ఈ కండిషన్ లో మనకి మెమరీ qn తీసుకోవాలి అమ్మా. ఓకేనా. సో తర్వాత 1 చూడండి, 1 1. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. అవుట్పుట్ ఎంత, qn బార్. ఓకేనా. qn బార్ ఇస్ నథింగ్ బట్ టాగల్ మా. రైట్. సో తర్వాత దీని నుంచి ఏం డిజైన్ చేయాలి, ఫ్యూచర్ అప్డేషన్ టేబుల్ నుంచి ఏం డిజైన్ చేయాలి అమ్మా, క్యారెక్టరిస్టిక్స్ టేబుల్. ఓకేనా. సో క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ డిజైన్ చేద్దాం. మేబీ మొత్తం రబ్ చేశాను, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో క్యారెక్టరిస్టిక్స్ టేబుల్లో సో ఇక్కడ చూడండి అమ్మా. సో క్యారెక్టరిస్టిక్స్ టేబుల్లో మీరు ఏం కంపేర్ చేయాలంటే, ఓకేనా, qn మనకి 0 0 0 1 1 0 1 1 మా. ఇక్కడ మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయమ్మా, ఓన్లీ 1 ఇన్పుట్. ఓకేనా. సో 1 ఇన్పుట్ అండ్ దెన్ qn ప్రెసెంట్ స్టేట్. సో క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ 2 ఉంటాయమ్మా. ఓకేనా. అప్పుడు మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాసిబిలిటీస్ వస్తాయి. సో 0 0 0 1 1 0 1 1. ఓకేనా. సో ఇక్కడ మీకు 3 ఇన్పుట్స్ ఉన్నాయి అనుకోండి, 8 టైప్స్ ఆఫ్ కేసెస్ వస్తాయమ్మా. సో సేమ్ లైక్ SR ఫ్లిప్ ఫ్లాప్, JK ఫ్లిప్ ఫ్లాప్. ఓకేనా. సో మనకి ఇక్కడ Tలో మనకి ఒకే ఇన్పుట్ ఉంది కాబట్టి మీకు జస్ట్ 4 పాసిబిలిటీస్ వస్తాయి, 4 పాసిబిలిటీస్ ఆఫ్ ఇన్పుట్స్. ఓకేనా. సో ఇక్కడ మీరు కంపేర్ చేయాల్సినవి, సో టాగల్ కంపేర్ చేయండి. సో TT. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ టాగల్ వచ్చేసి 0 తీసుకోండి. ఓకే, 1 మినిట్ మా. సో టాగల్ 0 తీసుకోండి. సో 0 తీసుకుంటే ఇక్కడ ఎంత వచ్చిందమ్మా, 0. సో 0కి ఇక్కడ చూడండి బాగా. సో టాగల్ 0 కదా ఇన్పుట్, qn. సో ఇక్కడ ఎంత వస్తుందమ్మా, 0కి qn. సార్. ఎంతమ్మా ఇక్కడ దీనికి, 0 సార్. డైరెక్ట్లీ పాస్ టు ద అవుట్పుట్ ఆఫ్ qn+1. ఓకేనా. అర్థమైందమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు తీసుకుందాం, 1. ఓకేనా. సో 1 కి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 1 ఈజ్ నథింగ్ బట్ qn బార్. సో qn వాల్యూ ఎంతమ్మా, 0 సార్. మనకి ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత, qn బార్. సో qn 1. 0 కాబట్టి qn బార్ ఈక్వల్స్ టు 1
క్యూఎన్ బార్ ఈక్వల్స్ టు 1. ఓకేనా. సో తర్వాత మీరు ఎగ్జామ్లో ఓకేనా, ఎగ్జామ్లో కావచ్చు లేకుంటే మీ నోట్స్లలో సో ఇలా యారో మార్క్స్ చేసుకోండి. చాలా మంది యారో మార్క్స్ వేయట్లేదు. సో మీరు ఈ వాల్యూస్ ఎలా వస్తాయని మీకే కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకేనా, దట్స్ ఫర్ సేక్. సో జీరోకి ఏమొస్తుంది క్యూఎన్. క్యూఎన్ వాల్యూ ఎంత ఉందిమ్మా ఇక్కడ 1. సో 1 డైరెక్ట్లీ విల్ పాస్ టు ది అవుట్పుట్. ఓకేనా. సో సింపుల్గా నేను అది రబ్ చేసేసి డైరెక్ట్గా మీకు వాల్యూ 1 ఇచ్చేస్తాను. ఓకేనా. సో దీనికి 1 వస్తుంది, దీనికి కూడా 1 వస్తుంది. సో తర్వాత 1కి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో క్యూఎన్ బార్. సో ఇక్కడ 1 ఉంది కదా, క్యూఎన్ బార్ ఇస్ నథింగ్ బట్ క్యూఎన్ వాల్యూ 1, బార్ ఇస్ నథింగ్ బట్ 0. ఓకేనా. ఇక్కడ అవుట్పుట్స్ చూడండి 0 1 1 0. ఓకేనా. సో దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ ఆఫ్ టీ ఫ్లిప్ ఫ్లాప్. ఓకేనా, రైట్. సో మనకి ఇప్పుడు ఏం చేయాలంటే ఎగ్జైటేషన్ టేబుల్ క్రియేట్ చేయాలి. ఈజీనేనమ్మా. ఏమ్మా ఎవరు పలకరు? ఎస్ సార్, ఈజీనేనా కష్టంగా ఉందాయా? ఈజీగానే ఉన్నాయి సార్. బట్ ఫ్లో మీరు మర్చిపోయారు అనుకోండి, సో మీరు ఏం ఒక్క ఫార్వర్డ్కి వెళ్ళలేరుమా. సో ఫ్లో మీరు మర్చిపోతండి. సో సేమ్ నేను ఎలాగైతే చెప్తున్నానో అలాగే వెళ్ళండి. ఓకేనా. సో చాలా వరకు యూట్యూబ్స్లలో మీకు డైరెక్ట్గా ఉంటాయి. ఓకేనా, మీకు ఇట్లా ప్యాసేజ్ అనేది డైరెక్ట్గా చూపిరు వాళ్ళు. సో నేను మీకు డైరెక్ట్గా ప్యాసేజ్ అనేది ఎలా వెళ్తుంది, ఫ్లో ఎలా వెళ్తుంది అనేది క్లియర్గా చూపిస్తున్నామ్మా. మీకు ఎగ్జామ్స్లలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సో 1 టైం రెఫర్ చేయండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి అమ్మా, ఎగ్జైటేషన్ టేబుల్లో క్యూఎన్ ప్లస్ 1. సో ఈ రెండు కంపేర్ చేయాలి విత్ దిస్ క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ ఆఫ్ క్యూఎన్ అండ్ దెన్ క్యూఎన్ ప్లస్ 1. సో ఇక్కడ 0 0 తీసుకోండి. 0 0 కేసుకి టీ ఎంత వచ్చింది, ఎంత వచ్చిందమ్మా? సో 0 ఇక్కడ 0 ఇక్కడ 0. సో 0 0కి 0. మీరు ఇంకోటి చెక్ చేయాలి మా 0 0 ఇంకా ఎక్కడన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా? లేవు. సో లేవు కాబట్టి డైరెక్ట్లీ ఒకటే ఉంది కాబట్టి 0. సో ఎగ్జైటేషన్ టేబుల్, రైట్. సో ఎగ్జైటేషన్ టేబుల్లో మనం పాసిబిలిటీస్ చెక్ చేయాలి. సో 0 1 చూడండి. సో 0 1 ఎక్కడ ఉంది? 0 1 0 ఉంది. సో ఒకటే కేసు ఉంది. సో అవుట్పుట్ ఎంతమ్మా? 1 ఉంది సార్. ఓకే. సో తర్వాత 1 0 చూడండి. 1 0కి 1 అండ్ దెన్ 0, సారీ 1 0 లాస్ట్ కేసు. అవుట్పుట్ ఎంత? 1 సార్. సో తర్వాత 1కి మా 1 0 సార్. ఓకేనా. సో ఇప్పుడు దీంతో మీరు ఏం చేయాలంటే గిన త్రూ టేబుల్ డిజైన్ చేయాలి. సారీ కే మ్యాప్ డిజైన్ చేయాలి, రైట్. అంతే కదమ్మా, కే మ్యాప్ డిజైన్ చేయాలి. ఫాస్ట్గా డిజైన్ చేసేద్దాం. సో మనకి అవుట్పుట్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 4. ఓకే, 4 పాసిబిలిటీస్. సో 4 పాసిబిలిటీస్ మన క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ కి డిజైన్ చేయాలి. ఓకేనా. సో క్యారెక్టరిస్టిక్స్ టేబుల్లో ఇన్పుట్ క్యూఎన్, సో టీ ఇన్పుట్స్ ఏమన్నా క్యూఎన్ టీ. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? టీ బార్ టీ. సో క్యూఎన్ బార్ క్యూఎన్. ఓకేనా. సో అవుట్పుట్స్ ఎంత వచ్చింది? 0 1 1 0. సో మనకి అవుట్పుట్ ఎంతమ్మా? క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్స్ టు సో ఈ కేసు ఇది. ఓకేనా. సో సపరేట్ అమ్మా. ఓకేనా. సో దీనికి ఎంత వస్తుంది? క్యూఎన్ బార్ టీ. సో దీనికి మా QN T bar. సో అవుట్పుట్స్ ఇక్కడ రాసుకోండి. ఓకే, క్యూఎన్ బార్ టీ. ఓకేనా. ప్లస్
ఎంతమ్మా QN T bar. సో ఇక్కడ చూసారంటే కింద బాగా అబ్జర్వ్ చేయండి అవుట్పుట్ మన ఫార్ములా బేస్ ఓకేనా. సో ఈ ఫార్ములాలో దిస్ ఈజ్ జస్ట్ లైక్ అన్ XOR ఆపరేషన్ ఓకే. సో XOR ఆపరేషన్ లో మనకి ఒకటి కాంప్లిమెంట్ ఉంది, ఈ సైడ్ ఒక కాంప్లిమెంట్ ఉంది ఓకే. బట్ బోత్ ఆర్ సేమ్ ఇన్పుట్స్ QN బార్ QN 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 TT. సో బట్ కాంప్లిమెంట్ మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి, ఇక్కడ ఒకటి అనుకుంది ఇక్కడ ఒకటి అనుకుంది. సో దీన్ని అవుట్పుట్ గా ఎలా రాయొచ్చు అంటే QN ప్లస్ 1 ఈక్వల్స్ టు ఓకేనా. సో QN XOR operation of T. So this is an output for T flip flop. అర్థమైందమ్మా? Yes, sir. Yes. Yes, sir. ఓకే అమ్మా. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా T flip flop లో? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సార్ చెప్పమ్మా. ఎందుకు నాట్ గెట్ యూజ్ చేస్తారు టీ ఫ్లాప్ లో? ఏమ్మా ఎందుకు నాట్ గెట్ యూజ్ మా టాగల్ అనేది ఏంటంటే మనకి 1 కేస్ మా ఓకేనా. both inputs are high okay, టాగల్ JK flip flop లో మనకి 1 JK flip flop లో టాగల్ ఎప్పుడు వస్తుందమ్మా 1 ఉన్నప్పుడే కదా. లాస్ట్ కేస్ సార్. సో అందుకోసం టాగల్ కేస్ మా T flip flop is nothing but టాగల్ flip flop. ఓకే ఓకే సార్. అర్థమైందమ్మా T flip flop? ఎస్ సార్. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇది బ్లాక్ డయాగ్రామ్ అమ్మా ఓకేనా. సో బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ T flip flop. సో డైరెక్ట్ గా ఇన్పుట్ ఇచ్చేస్తాము ఓకే. తర్వాత నెక్స్ట్ కేసు వచ్చేసి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మా